అండ్ బాలయ్య బాబు గారు మీరు సేమ్ టు కాంబినేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ యాక్షన్ అన్నప్పుడు డైరెక్టర్ గారుకి ఎలా అనిపించింది ఫీలింగ్? అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ భగవంత్ కేసరి ఉన్నాడు, ఇక్కడ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, అంతే. ఇంకా వేరే ఎవరు లేరు. ఇక్కడ మురళీధర్ లేడు, అక్కడ బాలకృష్ణ లేడు. క్యారెక్టర్ దిగిపోయినారు. అంతే కదా, అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ మనం ముకులించుకుపోతాం, అంతే కదా. మన స్థాయి ఏమిటో కెమెరా కట్ అన్న తర్వాత మన స్థాయికి మనం వచ్చేస్తాం. యాక్షన్ అన్నప్పుడు డెఫినెట్గా మనం రాజు పాత్ర వేసినప్పుడు మనం ఖచ్చితంగా రాజుగానే ఉండాలి కదా, అంతే. ఓకే సార్, ఇదేంటంటే మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఒక ఎంత మంచి చేసినా ఎక్కడో ఒకసారి నెగిటివ్ వస్తుంటుంది. మీకు ఎప్పుడైనా నెగిటివ్ వచ్చిందా మీరు మంచి చేసినా కూడా? నా జీవితం అంతా నెగిటివే. మొత్తం ఏడో నెగిటివ్ ఉంది సార్, మంచిగా ఉన్నారుగా. పర్సనల్గా అన్నావు కదా నువ్వు? పర్సనల్గా అన్నారా సార్? చెప్పండి సార్, ఎక్కడ నెగిటివ్? చెప్తున్న విషయం అంటే మనం అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అనుకున్నట్టు జరగవు. నేను మీకు నేను కనిపించినంత ఆనందంగా లేకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు. వ్యక్తిగత జీవితం వేరు, ఈ జీవితం వేరు కదా. అన్నీ అనుకున్నట్టుగా ఉండవు. జీవితం అంటేనే ఉగాది పచ్చడి ఎదురు తాగుతాం మనం. అన్నీ ఉంటాయి. తీపి, వగరు, పులుపు, కారము, వీటన్నిటి కలయికనే ఉగాది. ఓకే, పచ్చడి. తిన్నారా సార్ ఉగాది? మా ఇంట్లో బయట తిన్నాను. ఈ సంవత్సరం ఉగాదికి మా ఇంట్లో తినలేదు, నేను బయట తిన్నాను. షూటింగ్లోనా? ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆ రోజున. ఇంకో 2-3 ప్రోగ్రామ్స్. ఒక అతను మహానుభావుడు, నా అదృష్టం చూడు తమ్ముడు సాయి, ఉగాది రోజున ఒక అతను పుస్తకం రాసి అచ్చు వేయించి అది నా చేత ఆవిష్కరింపజేశారు. సూపర్. అది నాకు అమ్మవారి కటాక్షం, అంతే. ఓకే, కారణాలు చెప్పలేము మనం, చెప్పకూడదు కూడా. ఎక్కువగా మీరు ఏ దేవుడిని నమ్ముతారు సార్? అమ్మవారు. అమ్మవారు. ఓకే, ఇది దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. అమ్మవారు. అమ్మవారు. నేను కూడా అమ్మవారిని. ఏ అమ్మవారైనా కావచ్చు, అమ్మవారు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అంటే అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి మీకు? ఇంకా ఇప్పుడు 7 సినిమాలు చేస్తున్నాను, కంప్లీట్ అయినాయి. 5-6 సినిమాలు ఉన్నాయి. మేలో 2 సినిమాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, అండ్ కథలు ఎలా వస్తున్నాయి మీ దగ్గరికి? అంటే మీ బాడీ లాంగ్వేజ్తో వస్తున్నాయా లేదంటే డిఫరెంట్గా ఏమైనా వస్తున్నాయా? నా దగ్గరికి సాయి వస్తున్నాడు, సార్ నేను ఒక సినిమా తీస్తున్నాను సార్, నా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్, మీరు చేయాలి సార్. ఏంటి క్యారెక్టర్? అది పలానా క్యారెక్టర్ సార్. ఎన్ని రోజులు ఉంటుంది? 12 రోజులు ఉంటుంది. ఎన్ని సీన్లు ఉంటాయి? ఇన్ని సీన్లు ఉంటాయి. ఎంత ఇస్తున్నావు? ఇంత ఇస్తున్నావు సార్. అంత వద్దు నాకు, ఇంత కావాలి. అంత కాదు సార్, ఇంత. రైట్, అంతే. కంఫర్ట్. మిగతా అన్ని సాయి చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. ఓకే, అనే ధోరణిలో వెళ్తున్నాను సార్. ఇందాక నేను అన్నాను నా ఓన్ స్టైల్లో నేను వెళ్తున్నానని చెప్పేసి. ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాదు, ఇంకా నాకు భవిష్యత్తు ఉన్నదని నేను అనుకోను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే దాన్ని రేపు అనేది ఉన్నదని నేను అనుకోను సాయి. ఒక సినిమాలో ఒక పాట ఉంది, రేపన్నది లేనే లేదు, రానే రాదు, ఉందొకటి నేడు, నీ ముందు తెచ్చుకోడు, అంతే. ఇప్పుడు నేను ఎంత ప్రాక్టికల్గా ఉంటాను అని అంటే, ఇప్పుడు మనం 2 అంతస్తులో ఉన్నాం. నీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కిందికి దిగుతానో లేదో నాకు నమ్మకం వల్ల నేను అనుకుంటాను సాయి. ఎప్పటికప్పుడు నేను అంత జాగ్రత్తగా ఉంటాను. ఐఎమ్ రెడీ టు గో. చాలు అనుకున్నా, నేను ఏనాడో అనుకున్నా చాలు అని. ఇప్పటికిప్పుడు ఈ క్షణాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సూపర్ సార్. ఓకే, దేని మీద ఆశ లేదంటారు మీరు? నెవర్, ఏమి లేదు. దేవుడు ఇచ్చింది తీసుకుంటున్నా. ఓకే, దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నా, కాదనటం లేదు. మంచి ఇచ్చినా తీసుకుంటున్నాను, చెడు ఇచ్చినా తీసుకుంటున్నాను, నన్ను ఏడిపిస్తున్నా తీసుకుంటున్నాను, ఆనందింపజేస్తున్నా తీసుకుంటున్నాను. అన్నీ తీసుకోవాలి. తీసుకోవడం నేర్చుకున్నాను. ఓకే, అండ్ ఇంత న్యాచురల్గా ఉన్నారు, ఇంత రియలిస్టిక్గా ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో? మీ అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ నాకేం లేదు, ఎందుకంటే స్వతహా నేనే నటుడిని. ఇప్పుడైతే నాకు అభిమాన నటులు అంటూ కానీ ఎవరు లేరు. ఎంగేజ్లో ఉన్నప్పుడు నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, నా స్కూల్ లైఫ్లో, నా కాలేజీ లైఫ్లో నందమూరి తారక రామారావు గారు ఏకైక హీరో. యాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో నాకు నచ్చిన, మెచ్చిన, నాకు అనుకున్న నాయకుడు నందమూరి తారక లీడర్. ఎస్, పొలిటికల్ లీడర్. ఓకే, అండ్ సార్ ఇంకొక విషయానికి, ఇది కాదని, ఈ మాట కాదని ఎవరు అనలేరు. రామారావు అంటే రామారావు బిడ్డ పక్కన చేశారు మీరు. ఎస్, ఆయన చూస్తున్నప్పుడు చాలా మంది రామారావు గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు. నాకు అట్లేం అనిపించలేదు, కానీ బాలకృష్ణ నాకు ఒక ఫీలింగ్, నాకు ఒక ఆనందం అయితే వేసింది, ఒక ఆనందం అయితే కలిగింది. ఆ పెద్ద ఆయనతో నాకు అసలు యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి కూడా రామారావు గారి సినిమాలను చూసేవాటి కదా. రామారావు గారితో చెయ్యాలి, నేను ఎప్పుడైనా నేను నటుడిని అనే ఫీలింగ్ నాకు ఉన్నది సాయి. నేను నటుడిని అవుతాను అని నేను అనుకున్నాను.
పెద్ద అయిన తర్వాత నాకు సినిమాలు అని అంటే చేత కాదులే మనకు ఈ సంవత్సరంలో మనం ఇదలేమో మనం దూరలేమో అని సరిపెట్టుకున్నాను. కానీ నేను అసలు ఎప్పుడు నేను నటుండని ఫీలింగే నాకు. ఓకే. అయితే వారితో నటించాలనే కోరిక నాకు ఉండేది. కాకపోతే ప్రత్యక్షంగా ఒక రోజు అయితే చూశాను ఆయన్ని. ఒకటే ఒకరోజు చూశాను ప్రత్యక్షంగా.